చూచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు కొంత అవకాశం దొరకక విసర్జింపబడదని మీరు ఎరుగుతారు. చాలా జాగ్రత్తగా విందాం. దేవుడు అంటున్నాడు, అందరితో సమాధానం కలిగి జీవించాలి. హల్లెలూయా. ఇది చాలా కష్టమే, ఇది చాలా కష్టం. మనం ప్రేమించే వాళ్ళతో మన సమాధానం పడడం చాలా సులభం. నీ శత్రువుతో వెళ్ళి సమాధానం పడడం చాలా కష్టం. అంటే దేవుడు ఏమంటున్నాడంటే అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండడు. ఇది కష్టమే, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రయత్నించండి, ప్రయత్నించండి, సమాధానం కలిగి ప్రయత్నించండి, పరిశుద్ధత కలిగి ప్రయత్నించండి. ఎందుకు సమాధానం కావాలి, ఎందుకు పరిశుద్ధత కావాలంటే చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడు. రోమపత్రిక 12:14 మిమ్ముని హింసించు వారిని దీవించుడి, దీవించుడి కానీ ఏం చేయొద్దంట? శమింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగినుడి. హెచ్చు వాటి యొక్క మనస్సు ఉంచగా తక్కువ వాటి యొక్క ఆసక్తులైనడి. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు, మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగినటువంటి 18వ వచనం. సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. హల్లెలూయా. ఏమంటాడు దేవుడు? మీరు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్రుని ప్రభు చెప్పుచున్నట్టు రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటానికి ఏం పెట్టాలంట? హల్లెలూయా. శత్రువు ఆకలి ఉంటే భోజనం పెడతామా? మనం పెడతామా? పెట్టాలా? హల్లెలూయా. శత్రువు ఆకలి ఉంటే కలివేస్తాం మనం, శత్రు మొహం చూడడానికి ఇష్టపడం. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే, యేసు ప్రభు బిడ్డలను ఎవరు పిలువబడతారంటే శత్రువును కూడా ఎవరైతే ప్రేమించి క్షమించగలుగుతారో వారి నిజమైన దేవుని పెట్టాలి. హల్లెలూయా. అది యేసే ప్రేమ. యేసే ప్రేమ ఎంత పాపినైనా క్షమించింది. యేసే ప్రేమ ఎప్పటి దేవుడు అంటే ఎప్పటికీ దూరపరుచుకోడు. దేవుడి ప్రేమ ఎటువంటిదంటే ఎప్పటికీ వదిలిపెట్టాడు, ఎప్పటికీ దూరం చేసుకోడు. నా ఎందుకు వచ్చి వాడిని యోహాను 6:37 అంటాడు, నా ఎందుకు వచ్చి వాడిని నేను ఎంత వార్తలు బయటకు ద్రోసిపోయాను. హల్లెలూయా. ఏ పొలంలో చూడడు, నువ్వు ఏ బంధంలో చూడడు, నువ్వు ఏ జాతలో చూడడు, నువ్వు ఏ కళలో చూడు, నీ హైట్ ఎంతో, నీ వెయిట్ ఎంతో, ఏమి చూడు ఏసయ్యా. ఏసై చూసేది ఒకటే, ఆయన హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. అది చెడినదైనా సరే, అది మంచిదైనా సరే ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నీ బిడ్డ నీకు పుట్టాడండి. నీ బిడ్డ పుడితే వాడు తప్పు పని చేసినప్పుడు, తప్పు పని చేసినా వాడు నీ బిడ్డే, వాడు మంచి పని చేసినా. తప్పు పని చేసిన చంపేసుకుంటావా బిడ్డని? చెప్పండి అమ్మా. నీ బిడ్డ ఒక తప్పు చేస్తే నన్ను చంపేసుకుంటావా? వాడిని దండించో, హెచ్చరించే బుద్ధి చెప్పు, మళ్ళీ మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తావు. యేసు ప్రభువు అంటే మనం ఎంత తప్పు చేసినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఏ మాత్రం నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడడు, కానీ నిన్ను సరి చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. నిన్ను సరి చేసుకుని ఆయన నిన్ను వాడుకుంటాడు. చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రిక వద్దాం. హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట, 12వ అధ్యాయము 15వ వచనం ఏముందంటే, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో నీవు. అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? మనం పొందుకోవాల్సింది దేవుని కృప. చెప్పండి. కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే కృప. కృప అంటే అర్థం ఏంటంటే నీకు అర్హతే లేదు, కానీ కృప చేసే గొప్ప పని ఏంటంటే అర్హత లేని నీకు యోగ్యతను కల్పిస్తుంది. అర్హత లేని
నా జీవితానికి అర్హతనిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికి నేను అర్హుడు కాదు. ఆయన కూర్చోవడానికి ఎవరు నాకు సహాయం చేస్తారంటే దేవుడి కృప నాకు అర్హతనిచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మందిరంలో నువ్వు అడుగు పెట్టావంటే మనకు అర్హత లేదు, మనకు అర్హత ఇచ్చింది దేవుడి కృప. హల్లెలూయా, అర్హతను కల్పించింది దేవుడి కృప. మీరు ఏమంటారంటే మీలో ఎవడైనా దేవుడి కృపను పొందకుండా తప్పుకోకుండా అని చేదైన వేరు. ఏంటంటే ఇది చేదైన వేరు. ఈరోజు అనేక జీవితాలలో, అనేక సంఘాలలో, అనేక కుటుంబాలలో, అనేక కుటుంబ వైవాహిక జీవితాల్లో బాగానే నడుస్తుంటది, జీవితం బాగా వెళ్తుంది, కుటుంబం బాగా వెళ్తుంది, లేదా సంఘం బాగా వెళ్తుంది, లేదా పరిస్థితులు బాగా వెళ్తున్నాయి, సమాధానంతో వెళ్తున్నాం. కానీ ఏది మొలిచినప్పుడు అక్కడ గందరగోళం మొలుస్తుందంటే చేదైన వేరు మొలిచినప్పుడు. చేదైన వేరు ఏదైతే చిన్నది మొలిచినా అక్కడ ఏమవుతుంది, సమాధానం కొలాప్స్ అయిపోద్ది, కుటుంబాలు చెదిరిపోతాయి, భార్య భర్త మీద అనుబంధం పోతుంది, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య అనుబంధం పోతుంది. కారణం తెలుసా, ఒక చేదైన వేరు మొలిచేసింది. చేదైన వేరు ఎప్పుడు మొలిచింది? చేదైన వేరు ఎప్పుడు మొలుస్తుందంటే నువ్వు ఎప్పుడైతే ఆనందపరుస్తావో అప్పుడు మొలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే మత్తులో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే, ఇంకా చెప్పాలంటే ఈ చేదైన వేరు ఎప్పుడు మొలుస్తుందో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషులు 13:25 మత్తయి సువార్త. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య ఏం విత్తిపోయాడంట? గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా అగపడను. గోధుమలు గురుగులు ఒకే విధంగా చూడడానికి, కానీ వీటి ఫలం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆ గింజలు వచ్చినప్పుడే. గోధుమలు పండినప్పుడే ఏది గోధుమో ఏది గురువు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో కూడా సాతాను ఏం చేస్తుందంటే ఎప్పుడైతే నిద్రపోతుంటామో ఇది ఆత్మీయ నిద్ర. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మీయంగా నిద్రపోతాడో, శారీరకంగా కాదండి, ఆత్మీయ నిద్ర అంటే నీ ఆత్మను కాపాడుకునే, లేదా నీ ఆత్మ మీద నీకుండే ఆ యొక్క క్రమశిక్షణ, లేదా ఆ యొక్క ఏమంటారంటే దాని జాగ్రత్త, నీ ఆత్మను రక్షించుకోవాలి. ఇదిగో ఈ తప్పు నేను చేయకూడదు, ఈ పాపం నేను చేయకూడదు, ఇదిగో పలానా దగ్గర నేను ఉండకూడదు, పలానా చోటుకి నేను వెళ్ళకూడదు, పలానా మాటలు నేను మాట్లాడకూడదు, పలానా వారి నుంచి తప్పుగా అనుకోకూడదు, ఇదిగో నేను పలానా తప్పు చేయకూడదు, పలానా పాపం చూడకూడదు, పాపం చేయకూడదు, చెడు మాట్లాడదు, చెడు వినదు, చెడు చూడద్దు అన్నాడు కదా. నేను ఇది చేయదు. ఒకవేళ నేను దీన్ని చూస్తే నాకు ఏమి మొలుస్తుంది తెలుసా? చేదైన వేరు మొలుస్తుంది. ఈ చేదైన వేరు ఏం చేస్తుంది తెలుసా? గోధుమలతో పాటు గురుగులు ఎగుతుంటే ఆ యజమానుడు వచ్చి గురుగులు తింటే కంటే వద్దు, ఒకవేళ గురుగులు కట్ చేస్తే వేడి కూడా దెబ్బ తగులుతుంది, గోధుమ చెట్లు ఇష్టమైపోతాయి, గోధుమ మొక్కలు ఏమైపోతాయి, ఇష్టమైపోతాయి. కాబట్టి రెండింటిని ఏపుగా పెరిగించిన తర్వాత గోధుమలు ఎప్పుడైతే వాటి ఫలం వల్ల బయటపడతాయి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడా లేదా ఎలా తెలుస్తుంది తెలుసా? నీ ఫలాలు, నీలో కనిపించే ఫలాలే. హల్లెలూయా. మనలో కనిపించే ఫలాల వల్ల మనలో క్రీస్తు ఉన్నాడా, మనలో క్రీస్తు ప్రేమ ఉందా, మనలో దేవుని ప్రేమ ఉందా, లేదా లోక ప్రేమ ఉందా అర్థమైపోతుంది. హల్లెలూయా. చేదైన వేరు మొలిచింది. ఈరోజు కుటుంబాల్లో చేదైన వేరు మొలపించడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. నీ ఆత్మీయ జీవితంలో చేదైన వేరు మొలకుండా మనం ఏం కావాలంటే జాగ్రత్త పడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన యుద్ధము బయట నుంచి లేదు. మన యుద్ధము ఒక ఆత్మీయ యుద్ధం ఇప్పుడు బయట నుంచి రాదు, బయట నుంచి సెకండరీ. కానీ ఒక ఆత్మీయునికి ఎప్పుడు యుద్ధం లోపల జరుగుతుంది. నీ యుద్ధం బయట అవుతుంది కాదు, నీ యుద్ధం నీతో నీకే. హల్లెలూయా. నీ యుద్ధం దేంతో తెలుసా? నీ శరీరానికి నీ ఆత్మకి యుద్ధం జరుగుతుంది లోపల. ఆత్మ శరీరం
శరీరాన్ని జయించడానికి ప్రయత్నిస్తుంటది. శరీరము ఆత్మను అణిచివేసి శరీర కోరికలు ఇచ్చలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంటారు. మనలో రెండు ఉన్నాయి, ఆత్మ. ఇప్పుడు ఫస్ట్ నువ్వు జయించాల్సినట్టు తెలుసా, ఆత్మీయంగా బలపడితేనే శరీరాన్ని జయించగలుగుతావు. ఫస్ట్ ఒక ఆత్మీయుడు జయించాల్సింది, ఒక క్రైస్తవుడు లేదా ఒక దేవుని బిడ్డ జయించాల్సింది తన శరీరాన్నే. శరీరాన్ని జయించినవాడు శరీరాన్ని ఇష్ట ప్రకారం పెట్టుకోడు. చూసిందల్లా చూస్తూనే ఉన్నాడు. పాపం దగ్గర అలాగే ఉండిపోడు, మారిపోతాడు. యోసేపు వాళ్ళే హల్లెలూయా. తప్పించుకుంటాం. హల్లెలూయా. పురాతన కాలంలో దొంగలు పడేవారు కదా. దొంగలు ఒంటి నిండా ఏం పూసుకొస్తారంటే నూనె పూసుకొస్తారంట. ఎందుకు? ఒకవేళ ఎవడైనా పట్టుకుంటే జారిపోవడానికి. ఒకవేళ ఏదైనా దొంగతనం చేసి ఎత్తుకుపోతుంటే వాడు ఒంటి నిండా నూనె పూసుకొస్తాడంట. ఎవడైనా పట్టుకుంటే జారిపోతాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా నీకు ఒక నూనెని ఇస్తాడు, అభిషేకమైన నూనె నీకు ఇస్తాడు. ఈ అభిషేక నూనె ఎప్పుడైతే నువ్వు పూసుకొని ఉంటావో పాపానికి జారిపోతావు. పాపం నేను పట్టుకోవాలని వస్తుంది, నువ్వు జారిపోతావు అంతే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. పాపం నేను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. హల్లెలూయా. పాప ఆలోచనలు రావు, ఆ పాపం తలుపులు రావంటే బొద్దికుడివి వస్తాయి. ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఆత్మ వలన శరీర ఇచ్చను మనం జయించాలి. లోకంలో ఉన్నదంటే ఏంటి తెలుసు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరం కోరిందల్లా. ఇది ఎప్పుడు మనం శరీరానికి లోపడిపోతామంటే ఆత్మ ఎప్పుడైతే బలహీనం ఉంటుందో, నీ ఆత్మ ఎప్పుడైతే బలహీనం ఉంటుందో నువ్వు శరీరం చెప్పినట్టు వింటావు. నీ ఆత్మ ఎప్పుడైతే బలం ఉంటుందో అప్పుడు శరీరం నీ మాట. హల్లెలూయా. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలతీ పత్రిక 5:16. గలతీ పత్రిక 5:16. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు ఏం నెరవేర్చినంట? శరీరేచ్ఛను. ఇక్కడ రాస్తున్నాడు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించుతున్నవి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండవు కనుక మీరు ఏమి నిశ్చితులు వాటి చేయకుదరు. ఇది చేయాలనుకుంటావు, ఉదయం లేసి ప్రార్థన చేయాలనుకుంటావు, శరీరం సహకరించదు. ఆత్మీయంగా పడుకునేటప్పుడు ప్రభావ ఉదయం లేచాలైనా, ఉదయం త్వరగా లేసి ప్రార్థన చేయాలా, 3 గంటలకు ప్రార్థన చేయాలా, 4 గంటలకు ప్రార్థన చేయాలా, 5 గంటలకు ప్రార్థన చేయాలనుకుంటావు. నువ్వు లాస్ట్ అల్లారం పెట్టుకుని శరీరం ఏమంటుంది? అల్లారం ఆఫ్ చేయాలంట. శరీరం ఏమంటుంది? అల్లారం ఆఫ్ చేయి. ఇద్దరుకో. కొన్నిసార్లు చాలా జాగ్రత్త ఉంది. మన ఆలోచన మన శరీరాన్ని కంట్రోల్ చేయాలి, కానీ మన శరీరం మన ఆలోచన కంట్రోల్ చేయకూడదు. శరీరం కోరిందల్లా ఇచ్చేసేవాడు ఆవిగా మాట్లాడు. హల్లెలూయా. అందుకే జంతువుకి మనిషికి ఏముంది? సంకేతం ఉంది. కుక్కలు, జంతువులు కోరిందల్లా అనుభవిస్తాయి, మనిషి అలా చేయకూడదు. మనిషి దేవుడు ఏం తెలుసా? ఇంకితాన్ని ఇచ్చాడు మనిషికి. ఇంద్రియ నిగ్రహం. అందుకే పిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం గల దేవుడు ఆత్మ ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మ ద్వారా నీవు పాపానికి ఏమైపోవాలా? జారిపోవాలి. హల్లెలూయా. ప్రతి దినము దొంగలు ప్రతి దినం ఏం పూసుకుంటారు? ప్రతి దినం ఏం పూసుకోవాలా? ప్రార్థనగా చూపించారు, ప్రభా నీ ఆనంద అభిషేకం, నీ ఆత్మ అభిషేకం నా మీద, తైలం నా మీద కుమరించు. నీ నూనెతో నా తల అంటున్నావు, నాకు ఇన్ని నూనెతో నా తల అంటున్నాయినా, నా తల అంటున్నాయినా, నూనెతో నా తల అంటున్నాయినా, నేను నిండి పొంగిపోవాలైనా. సాధారణంగా నన్ను తగ్గైనా బాడీకే షాక్ కొట్టాలా, సాధారణంగా నన్ను పట్టుకున్నా నేను జారిపోవాలి ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందుకే నువ్వు వేటి తప్పించుకోవాలి తెలుసా? మొట్టమొదటి నీ ఆలోచన నుంచి తప్పించుకోవాలి. ఒక చెడ్డ తలపు నీకు వస్తుంది, వెంటనే యేసు నామములో నువ్వు చెప్పవలసిన మాట తెలుసా? వెంటనే ఆశగా ప్రభువా ఈ క్షణంలో నీకు లోపరుస్తున్నాను. ఏమనాలి? ఈ క్షణంలో నీకు లోపరుస్తున్నాను అని చెప్పిన వెంటనే సాధారణ యేసు నామములో ఈ ఆలోచన నుంచి పో అని నువ్వు అరవాలి. దేవునికి లోబడండి, దేవునికి లోబడి అప్పుడు అమ్మవారిని ఎదిరించినప్పుడు వాడు కొంతమంది ఏం చేస్తాడు? దేవుడికి లోబడ్డు, అమ్మవారిని ఏం చేస్తాడు? వాడు కొడుతున్నాడు.
దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించలేవు. యాకోబు పత్రిక అంటున్నాడు కదా, చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఎవరికి లోబడి ఉండాలంటే మనము దేవునికి లోబడాలి. హల్లెలూయా. ఎవరైతే దేవునికి లోబడి ఉంటాడో అందరి యొక్క లోబడి ఉంటాడు. భర్తకు లోబడి ఉంటావు, నువ్వు దేవునికి లోబడే వ్యక్తి అయితే నువ్వు భర్తకు లోబడతావు ఖచ్చితంగా. నువ్వు దేవునికి లోబడే వ్యక్తి అయితే నీ అధికారులకు లోబడతావు. నువ్వు దేవునికి లోబడే వ్యక్తి అయితే నీ టీచర్స్ లోబడతావు, లెక్చరర్స్ లోబడతావు. హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడవైతే సేవకులకు లోబడతావు. నువ్వు దేవునికి లోబడకపోతే ఎవడేలాంటియా? అందుకే ఒక న్యాయాధిపతి అంటాడు లూకాసు 18వ అధ్యాయంలో, ఒక న్యాయాధిపతి ఉన్నాడు, అతడు మనుషులకు భయపడ్డు దేవునికి భయపడ్డు. మనుషులు లెక్క చేయడంట, దేవునికి లెక్క చేయట. వాడు ఎవరికి భయపడతాడా? అటువంటి వ్యక్తిని కూడా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఏమంటాడు? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడు. ఫస్ట్ ఏం చేయాలా? మన ప్రతి ఆలోచనకు లోపరచాలి, మన తలంపులకు లోపరచాలి, మన ఉద్దేశం లోపరచాలి. ఈరోజు ఆత్మహత్య చేసుకున్న తలంపు వచ్చింది, నువ్వు ఆలోచన ఎవరికి లోపరచాలి? ఫస్ట్ యేసునామములో ఈ ఆలోచనను ప్రభువా నీకు లోపరుస్తున్నాను, నీకు లోపరుస్తున్నాను అని చెప్పి ఆ సాధన తెచ్చినవాడు పారిపోతాడు. ఈ ఆలోచనను లోపరచకుండా ఈ చేయలేదని మొలిచిన తర్వాత ఎప్పుడైతే సాధన నీ జీవితంలో ఎప్పుడైతే ఈ వేరు మొలిచిపోతుందో నువ్వు పో సాధన, పో సాధన అంటే సాధన అంటే ఎవరో నువ్వు అనుభవడానికి అంటే స్కెవయ అని ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడు పెద్ద మాస్టర్ ఆయన. ఆయనకి 7 మంది కొడుకులు. ఎంతమంది? 7 మంది కొడుకులు. పౌలు వెళ్ళి దెయ్యాలు పోగొడుతున్నాడు. యేసునామములో దెయ్యాలు పోండి అని పోగొడుతుంటే వీళ్ళు తీసేశారు. యేసునామం పడితే దెయ్యాలు పోతాయా అనుకున్నాడు. వీళ్ళేం చేసినట్టు 7 మంది వీళ్ళు కూడా యేసునామం దెయ్యాలు పోతున్నాయి, మనం గొప్పలు అయిపోతాం, మనం అందరూ ఏమనుకుంటారో పెద్ద మాస్టర్ అనుకుంటారు, కాబట్టి పోయి దెయ్యాలు పోగొడతాం అని చెప్పి 7 మంది వెళ్ళారంట. 7 మంది వెళ్ళి యేసునామములో దెయ్యాలు పోగొట్టుంటే ఆ దెయ్యం జరిగినట్టు రే మాకు యేసు తెలుసు, మాకు పౌలు కూడా తెలుసు. ఏంటి? మాకు యేసు తెలుసు. మీరెవరని ఎక్కి దూకెళ్తా దెయ్యమో వాళ్ళ పట్లు ఇప్పేసి అన్ని దిగమలతో తరలేసాడు. నా మాట చూడండి, అపోస్తలుల కార్యం, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 11 నుంచి చదవండి. 14 నుంచి. యూదుడైన స్కెవయ ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7. 14 వచనం చదవండి. 19-14. యూదుడైన స్కెవయ అని ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 ఉందా లేదా? 7 నుంచి అలాగే చేయించుండ్రి. అందుకు ఆ దయ్యము నేను యేసుని గుర్తిరుగుతున్నాం, పౌరులు కూడా గుర్తిరుగుతున్నాం, కానీ మీరెవరిని అడగక ఎవరో మీరంతా అనేదంట దయ్యం. ఎవరో మీరంతా నాకు నాలుగు వచ్చి పొమ్మంటున్నారు అని చెప్పి ఏమైంది? ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 మంది తీసుకెళ్తున్నారు. అందుచేత వారు దిగంబరుడై గాయం దగ్గర ఆయన నుండి పారిపోయి. మన గురించి నేను ఎప్పుడు చెప్తుంటా, మన గురించి 3 బాగా తెలుసు. ఒకటి, నేను తల్లి గర్భంలో పుట్టి ఎరిగిన దేవుడి గురించి తెలుసు. వాళ్ళ నీ గురించి దెయ్యానికి తెలుసు. మనం ఎక్కడ ఎందుకంటే 24/7 చూస్తూనే ఉంటాడు మనం పడగొట్టడానికి, మనం ఎలాగైనా దేవుడిని దూరం చేయడానికి. 3వది మన గురించి మనకే తెలుసు, అంతే కదా. దేవుడు చెప్పాలి ఆయన ఏంటో మనకే తెలుసు. అదేగా మన వల్ల మనం ఏం ఆలోచిస్తాం, మన బుద్ధి ఎంత ఉంటుంది, మన మనస్సు ఎలా ఉంటుంది, మన తలపులు ఎలా వస్తాయి, ఎంత చండాలు వస్తాయి, ఎంత దరిద్రం వస్తాయో మన గురించి మనకే తెలుసు.
అవునా? అందుకే దేవుడు అంటున్నాడు, మన సాక్ష్యం దేవుడి దగ్గర కాపాడుకోవాలి, మన సాక్ష్యము దెయ్యం దగ్గర కూడా కాపాడుకోవాలి. హల్లెలూయా. మన సాక్ష్యం ఎవరెవరి దగ్గర కాపాడుకోవాలి? దేవుడి దగ్గర మనకు సాక్ష్యం ఉండాలి. రెండవది, దెయ్యం దగ్గర కూడా మనకు సాక్ష్యం ఉండాలి. నాకు పౌలు తెలుసు అంటారు. ఇలా దెయ్యం దగ్గరికి పోతే నీ గురించి దెయ్యాన్ని తెలియదు. అమ్మో ఈ ప్రార్థనాపరుడు, అమ్మో ఈ అమ్మాయి ప్రార్థన చేస్తుంది, ఈ అమ్మాయి బైబిల్ చదువుతుంది, ఈ అమ్మాయి దేవుడి భక్తిగల వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పిల్లోడు ఇంటి దగ్గర భక్తి పరుడుగా ఉన్నాడంట. చూడండి మన భక్తి ఎంత శక్తివంతమైనదో. ఆ పిల్లోడు భక్తిగా ఉంటే ఒక దేవుడిని నమ్మని వ్యక్తిని నాస్తికులు అంటారు. అసలు దేవుడిని నమ్మరు, ఏ దేవుడు లేడు అంటారు నాస్తికులు వాళ్ళు. ఆ నాస్తికుడు వచ్చి పిల్లోడు దేవుడి గురించి, నా దేవుడు సముద్రం 2 పాయలుగా చీల్చాడని అద్భుతంగా చెప్తుంటే ఆయన పిలిచాడంటే ఈ పిల్లోడిని. ఈ నచ్చైన విశ్వాసాన్ని ఏం చేయాలా? చదవకొట్టేయాలా, చేదైన వేరు మొలిపించేయాలా. వీడి విశ్వాసాన్ని ఎలాగైనా సరే ఒక చేదైన వేరు నాటేయాలా అని చెప్పి ఆ పిల్లోడు పిలిచాడంట. ఏమంకుల్ అని వెళ్ళాడంట. ఏమంకుల్ అని వెళ్తే, నువ్వు పెద్దోడుగా నేను పెద్దోడు అన్నాడు. మీరే పెద్దంతులు అన్నాడు. నీకు ఎక్కువ తెలుసా, నాకు ఎక్కువ తెలుసు అన్నాడు. నీకే ఎక్కువ తెలుసు అన్నాడు. నేను ఎక్కువ చదువుకున్నాను, నువ్వు ఎక్కువ చదువుకున్నాను అంట. మీరు పెద్దలు కాబట్టి మీరు ఎక్కువ చదువుకుని ఉంటారంటే, సరే నాకు ఎక్కువ తెలుస్తుందా నీకు ఎక్కువ తెలుస్తుందా, నీకే ఎట్లా అంట. నేను చెప్తాను వినో, నాకు అన్ని తెలుసుకోండి, నేను చెప్తాను వినో. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు సముద్రంలో అరణ్యాలను నడిపించాడు కదా, ఆ సముద్రము లోతు ఎంత తెలుసా అన్నారంట. మీరే కదా నీకు ఎక్కువ తెలుసు అన్నారు, చెప్పండి అంటే మోకాల్లో తంతేనా అన్నాడంట. ఆ నీళ్ళు మోకాల్లో లోతంతే కాబట్టి వాళ్ళు ఈజీగా నడుచుకుని వెళ్ళిపోయారు అన్నాడంట. ఈ పిల్లోడు కొంచెం ఆలోచించాడంట. చెప్పి వెంటనే ప్రభు ఒక ఆలోచించాడంట. ఏం ఆలోచించాడంటే, అంకుల్ మీరు చెప్పినట్టే దేవుడు శక్తిమంతుడు అంటాడంట. ఎట్లా శక్తిమంతుడు మీ దేవుడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు మీరే చెప్పారు కదా అంకుల్, ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడిచారు కదా, ఆ సముద్రం ఎక్కడ అవుతున్నారు? మోకాలు అవుతున్నారు కదా. నా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఆ మోకాలు అవుతున్న నీటిలోనే ఫరో సైన్యములు రథములు ముంచేశాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మోకాలు అవుతున్న నీళ్ళలో ఫరో సైన్యమును రథములు ముంచేశాడు నా దేవుడు. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు నీకు అర్థమైతే, నీ దేవుడు ఏదైనా చేయగలడు నమ్మాలో. హల్లెలూయా. అయితే మన ఆత్మీయ జీవితంలో ఏది మొలకూడదు? చేదైన వేరు మొలకూడదు. హల్లెలూయా. చేపలు గట్టి చేస్తూ ఉంటారు. చేపలు దాంట్లో పచ్చగా వస్తుంది ఒక పేరు, చూసారా? అది ఎట్లుంటది? చేదు. చేపల కూర మంచి వలస చేపలు అనుకో, ఆ చిన్న చేదైన పేరు దాంట్లో వేస్తే కూర అంతా ఏమవుతుంది? ఆ చేప ఎంత విలువైనదైనా, ఆ చేప ఎంత విలువైనదైనా, సంవత్సరానికి ఒకసారి దొరికేదైనా, ఆ చేపకి ఎంత ఖరీదున్నా, ఎంత పేరున్నా, చేదైన చిన్న వేరు ఏం చేసింది? కూరనంతా పాడు చేసింది. మన జీవితంలో కూడా ఆ చేదైన వేరు ఏం చేస్తుంది తెలుసా? మన జీవితాన్ని పాడు చేస్తుంది. అది చిన్నదే కావచ్చు, ఆ చేదైన వేరు చిన్నదే కావచ్చు. ఇక రాస్తున్నాడు, ఏషావు గురించి రాస్తున్నాడు. ఏమంటూ రాస్తున్నాడు తెలుసా? చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు ఏమనుకున్నాడంట? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడేను వ్యభిచారి ఉండేమని జాగ్రత్తగా చూచుకున్నాడు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచి దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడాడు. చూసారా? ఏం వచ్చింది? ఆకలితో ఉన్నాడు. వెంటనే అప్పుడే యాకోబు ఏమంటున్నాడంటే, చిక్కుడుకాయ కూరలా ఉడకతాడు. చిక్కుడుకాయలు ఆకలితో వచ్చినాడు కదా, చికెన్ బిర్యానీ లాగా వచ్చింది వాసన. వెంటనే యాకోబు దగ్గర కూడా ఆ కూర ఎర్రని కూర నాకు పెట్టంటే, యాకోబు అన్నాడు, నీ గ్యాస్తో నాకు ఇస్తామంటే, ఒరే చచ్చిపెట్టాడు గ్యాస్తో నాకేం పనిరా. కొన్నిసార్లు అండి ఆ క్షణము ఆనందం కొరకు గొప్ప జీవులు కోల్పోతాం. ఆ సెకండ్ చిన్న సంతోషం కొరకు, ఒక 2 నిమిషాలు ఉండే సంతోషం కొరకు గొప్ప
ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు మనుషులు. హల్లెలూయా. పాపం 2 నిమిషాలే, దావీదు చేసిన పాపం 2 నిమిషాలే. ఎంత కోల్పోయాడు? ఒక బిడ్డ మరణం వచ్చింది, దేవుడు ముట్టేశాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇది కొద్ది నిమిషాలే కదా, ఈ తప్పు, ఈ సీరియల్ 2 నిమిషాలే కొట్టిన జబర్దస్త్. కొంతమంది అనుకుంటారు ఎక్కువసేపు చూడడం కదా నేను ఈ ఒక్క సీరియలే, ఎక్కువసేపు చూడ నేను ఈ ఒక్క బిగ్ బాస్. చేదేని వేరది, నీ ఆత్మీయ జీవితంలో చేదేని వేర్లనే. హల్లెలూయా. ఎక్కువసేపు చూడ నేను ఒక రీలే చూస్తా, 100 రీలు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మంది చూసారా, మొక్కలు నొక్కి నొక్కి కడుకుంటా ఉంటారు. ఏమే అలవాటు అయిపోయింది. ఇది కొత్త రోగం, ఇది ఒక చేదైన వేరు. హల్లెలూయా. ఇది ఒక చేదైన వేరు. చిన్న పిల్లవాడు పోలిస్తే వాడు నొక్కుంటానే ఉన్నాడు, వాడిని కంటా ఉంటాడు, ఇద్దరు వాడి కంటా ఉంటాడు. నిజమండి, చిన్న పిల్లవాడు కనుకుంటా ఉన్నాడు. అదేదో పబ్జీ గేమ్ వచ్చింది, ఆ పబ్జీ గేమ్ బానిస చెప్పి పిల్లలు ఫోన్ లేకపోతే కూడా చెప్పులతో నొక్కుంటున్నాడు. వాడికి ఆ చేదైన వేరు మర్చిపోయింది. హల్లెలూయా. మన జీవితంలో చేదైన వేరు మొదలు. దేవునికి ఇష్టం లేని ఏ వేరు మన జీవితంలో మొదలడానికి వీలు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చేదైన వేరు మనలో మొలవకుండా ఉండాలంటే మన ఆత్మలో ఏ విధంగా మనం ఉండాలంటే ఆత్మలో బలవంతులుగా మనం ఉండాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా తిమోతి, 2వ తిమోతి 2:1 చదువు. నీవు క్రీస్తునందు కృప చేత ఏం బలం పొందుకోవాలి? ఆత్మ బలం పొందుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సంసోనుడు అద్భుతంగా ఆత్మబలం పొందుతున్న వ్యక్తి, కానీ చేదైన వేరు వచ్చింది, మన పిలుపును పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నేను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం వేరు. ఒకవేళ ఇప్పుడు కూర్చున్న ఈ సహోదరి సహోదరుడా, నువ్వు ఆలోచన చేయొచ్చు, నా పట్ల దేవుడికి ఏం ఉద్దేశం ఉంటుంది? నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని. దేవునికి ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన వారమే. నీకు ఉన్న కంటిలో ఉన్న రెట్టిన ప్రపంచం ఎప్పటికీ ఉండదు. నీ యొక్క వేలి ముద్ర ప్రపంచంలో ఒకటి ఎవరికి సెట్ కాదు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి. దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేసుకున్నాడు. చాలా మంది అనుకుంటారు నన్ను ఎవరు గుర్తించడం లేదు, నన్ను ఎవరు పాటించడం లేదు, నాకు ఎవరు సరిగ్గా ఉండలేదు, నన్ను ఎవరు గుర్తించలేదు. మనుషులు గుర్తింపు నీకెందుకు? మరలోకి నీకు గుర్తించేశారు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుని గుర్తించింది ఎవరు? దావీదుని సౌలు గుర్తించలా, దావీదుని అన్నదమ్ములు గుర్తించలా, దావీదు తన తండ్రిని యెషై గుర్తించలా, కానీ దేవుడు సమూయేలును గుర్తించలా. సమూయేలు కూడా ఎలీయా సిద్ధే అనుకుంటున్నాడు, షమ్మా సిద్ధే అనుకుంటున్నాడు, కానీ ఎవరు గుర్తించారు? హల్లెలూయా. నీ తండ్రి నిన్ను గుర్తించకపోయినా, నీ అన్నదమ్ములు నీ సహోదరులను గుర్తించకపోయినా, ప్రవక్తలు నిన్ను గుర్తించకపోయినా, సేవకులు నిన్ను గుర్తించకపోయినా, నా యేసు నిన్ను గుర్తిస్తున్నాడు. హల్లెలూయా. నా యేసు నిన్ను ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అంతవరకు తండ్రితోనే ఉన్నాడు కదా. చేదైన వేరు మొలిచి బయట ఉన్నాడు. ఎవరు? చిన్నవాడు. చేదైన వేరు మొలిచింది. ఆ చేదైన వేరు ఇంటి పేదలు బయట ఉన్నాడు. ఆ చేదైన వేరు ఇంటిపై రాజు పేదలు బయట ఉన్నాడు. గుర్తొచ్చినప్పుడు పోయి లోపలికి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అన్వేషణ భ్రష్టుడు అని పిలుస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? 2వ అధ్యాయం 32వ వచనం చదవండి. 2:32. కన్యక
ఇర్మియా 2:32. తన ఆభరణములను మరచిన ఏమంట దేవుడు ఎలా చెప్తున్నాడు? కన్యక తన ఆభరణను మరచదు, పెళ్లి కుమార్తె తన వడ్డానంలో మరిచిపోరు. కానీ నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మరిచిపోయినారు. పెళ్లి రెడీ అవుతుంది, పెళ్లి కూతురు బంగారాన్ని వడ్డాను మర్చిపోయిపోద్దా? కాసేపు వేసినప్పుడు పోదు, లేదైనా సరే. దేవుడు ఏమంటాడు తెలుసా? కన్యక తన ఆభరణం మర్చిపోదు, నగలు మర్చిపోదు, వడ్డానం మర్చిపోదు. అని నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మర్చిపోయినారు. ఆయన మనడం అంటే ఏంటి తెలుసా? ఆయన విడిచిపెట్టడం అంటే ఏంటి తెలుసా? మనం ఎప్పుడైతే దేవుడితో నడుస్తామో, లోకంతో అడుగు వేస్తామో అప్పుడు మర్చిపోయినట్టు. లోకంతో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోతున్నామో దేవుడు విడిచిపెట్టామో భయంకరమైనది. హల్లెలూయా. ఏమంటాడు దేవుడు 3వ అధ్యాయంలో 1వ వచనం? ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా ఆయన. చూడండి 1వ వచనం. మరియు 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యుద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతను ఆమె యుద్ధను తిరిగి చేరిన అలాగూ జరుగు దేశం బహుగా పవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యుద్ధకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. నా ప్రేమ కలిగిన దేవుడు. ఒకడు తన భార్య విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆ భార్య పోయి ఇంకొకటి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా పట్టుబడుతుంది వస్తుందా? ఒకవేళ వచ్చి కలిస్తే అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు, ఆ దేశం అపవిత్రమైపోతుందంట. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు అనేకులతో విటకాండ్రతో వ్యభిచారం చేస్తున్నావు, ప్రేమ కలిగిన దేవుడు అంట, ఎంత శక్తి కలిగిన దేవుడు అంట, ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే. హల్లెలూయా. నా ఎదుగు తిరిగిరా అని నేను పిలుస్తూ ఉన్నాడు. 14వ వచనం చూడండి. 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కు నీ మాటలు ప్రకటించుము, ద్రోహిని ఒక ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను, ఇదే యెహోవా వాక్కు. 14వ వచనం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. 17వ వచనంలో చూడండి. 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. హల్లెలూయా. 4వ అధ్యాయం చూడండి 1వ వచనం. ఇదే యెహోవా వాక్కు. 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినట్ల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధిని తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవితం ప్రమాణం చేసినట్ల జనములు ఆయనకు తమకు ఆశీర్వాదము కలుగునందురు ఆయన తెలుసుకుందరు. నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి రావాలి? ఇశ్రాయేలు యూదా దేవుడితోనే ఉన్నాడు. ఇశ్రాయేలు యూదా దేవుడు చేసిన అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలు యూదా దేవుడు చనిపోయిన వాడు లేచినప్పుడు లేచాడు. ఇశ్రాయేలు యూదా యేసుతోనే తిరిగి యేసు చేదైన వేలు మొలిచింది. 30 వెండి నాణాలు చేదైన వేలు మొలిచింది. అరే యేసు ప్రభు ఎవరో చెప్పురా, 30 వెండి నాణాలు ఇస్తామన్నప్పుడు ఆ నాణాలకు ఆ చేదైన వేలు ఏం చేసింది? ముద్దు పెట్టి యేసు ప్రభు అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఎవరికి పశ్చాత్తాపడ్డాడు? ఏం చేశాడు తెలుసా? నేరుగా దేవాలయంలో దగ్గరికి వెళ్ళాడంట. ఆ వెండి నాణాలు ఉన్నాయి కదా, వాటిని దేవాలయంలో పడేశాడు. ఇప్పుడు పడేసిన తర్వాత ఎవరి దగ్గర రావాలి? పడేసినాడు. అరే అనవసరంగా వీటి కోసం నా యేసుని నేను విడిచిపెట్టింది. ఈరోజు చాలా మంది దేని కొరకు దేవుని విడిచిపెడుతూ ఉంటారు. నువ్వు దేని కొరకైతే దేవుని విడిచిపెడతావో అది నీకు సంతోషం ఇవ్వదు. ఇప్పుడు ఆ వెండి నాణాలతో ఏమనుకున్నాడంటే ఒక పొలం అన్నాడంట. ఆ పొలం కొనుక్కున్నాడు. కానీ ఆ డబ్బులు ఈయన పొలం అయితే కొనుక్కున్నాడు. ఆ డబ్బులు ఎత్తి దేవాలయంలో పడేసి
యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడని తెలుసు, యేసు ప్రభు క్షమిస్తాడని తెలుసు, యేసు ప్రభు ఎంతో గొప్ప దేవుడని తెలుసు. కానీ అతను రూట్ మారింది ఎలా తెలుసా? నేర్కెళ్ళాడు. ఏ పొలం అయితే కొన్నాడో, ఏ పొలంలో అయితే దేవుణ్ణి అమ్మివేసి డబ్బులతో కొన్నాడో, ఆ పొలంలో ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకుని ఆ తాడు దిగిపోయింది. ఆ ఉరి పెట్టుకున్న తాడు దిగిపోతే పైన చట్టే కింద పడ్డాడు. పేర్లను బయట కూర్చున్నాడు. ఆ భూమికి పేరేంటి తెలుసా? యేసు ప్రభువు అమ్మిన భూమితో కొన్నాడు. యేసు ప్రభువు భూమితో నేను ఇక్కడ లగ్జరీగా ఉండొచ్చు అనుకున్నాడు. ఆ భూమిలో రక్తం కప్పుకొని చచ్చిపోయాడు. రక్తం బయట చచ్చిపోయాడు. దేవునికి విరోధముగా దేవుణ్ణే విడిచిపెట్టి ఏ పాపము జోలికైతే నువ్వు వెళ్తావో అది నీకు మరణాన్ని తీసుకొస్తుంది. జాగ్రత్త. దేవునికి విరోధంగా దేవుని కంటే ఎక్కువగా దేవుని దగ్గరికి వెళ్ళి ఇదే నా సర్వస్వం, ఇదే నా జీవితం, ఇదే అనుకుంటావో అదే నేను చంపేస్తుంది. అయితే ఈ ఇస్కరియోతు చేయించి ఉండవలసిన తెలుసా? ఆ డబ్బులు పడేశారు దేవాలయంలో. యేసు ప్రభు శిలువలో ఉన్నాడు. ఆ శిలువ దగ్గర పరిగెత్తి యేసు పాల్గొన్నాడయ్యా, క్షమించేసయ్యా, నేను బుద్ధి గడిచి తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించయ్యా, నేను పాపిని, నీతోనే తిరిగి నమ్మక ద్రోహం చేశాను, నీకు నన్ను క్షమించయ్యా అని చెప్పుకుంటే ఏసై క్షమించడా? అదే కల్వరి శిలువలో కొట్టుతున్న వాళ్ళ తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎదురు నేను క్షమించలే. అంతగా క్షమించని దేవుడు ఇస్కరియోతు వెళ్ళి అయ్యా నన్ను క్షమించయ్యా, నీతోనే తిరిగి నేను నమ్మేశానని చెప్పుకుంటే క్షమించడా? క్షమించి ఉంటాడు. కానీ ఏం జరిగింది? మొహం చల్లలా. పాపం ఏం చేస్తుంది తెలుసా? దేవుని దగ్గరికి రానికుండా ఆపేస్తాడు. పాపం ఏం చేస్తుందంటే దేవుని చర్చికి రానిదు, పాపము ప్రార్థన కూర్చొనిదు, పాపము బైబిల్ ఎత్తనీదు. పాపము చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. హల్లెలూయా. ప్రార్థన ఎక్కువ చేసేవాడు పాపం చేయలేడు, మాట్లాడు. దేవుడు చూస్తున్నాడు. ఒక మనస్సాక్షి గద్దిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ నుంచి గద్దిస్తాడు. ఇది చేయదు, ఇది తప్పు, ఇది చూడద్దు, చూడకూడదు చూడద్దు, చేయకూడదు చేయొద్దు, ఉండకూడదు స్థలంలో ఉండద్దు. దేవుడు గద్దిస్తాడు. హల్లెలూయా. అయితే ఇస్కరియోతు తన జీవితాన్ని అర్థం చేసుకునే కారణం ఏంటో తెలుసా? చేదైన వేరు మొదలు. ఈరోజు నీ జీవితంలో చేదైన వేరు ఏదైనా మనుషులుందా? దాన్ని గ్రహిస్తున్నావా? దాన్ని గుర్తిస్తున్నావా? ఏది నీ జీవితంలో చేదైన వేరుగా మలుస్తుంది? ఏది? చూడండి, మనం ఏది జరిగినా ఇది దేవునికి ఇష్టమా లేదా ఆలోచించాలి. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను, ఇది దేవునికి ఇష్టమేనా? నేను ఈ విధమైన మార్గంలో వెళ్తున్నాను, ఇది దేవునికి ఇష్టమా కాదా? హల్లెలూయా. ఏది జరిగినా నీ జీవితంలో వెంటనే వచ్చి మోకాళ్ళ వేసి ప్రభువా నేను నాకు ఇటువంటి ఆలోచన వస్తుంది, ఇది నీ చిత్తం కాకుండా దూరం చేయి. నాకు ఇటువంటి ఉద్దేశం కలుగుతుంది, ఇది నీ చిత్తం కాకుండా దూరం చేయి. నీ చిత్తంలో నన్ను మనం నడిపించాలి. అందుకే దావీదు ప్రార్థన చేస్తే 139వ కీర్తన చివరి వచ్చిన చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకును. ఏమంటాడు? నా హృదయం తెలుసుకో ప్రభా, నా ఆలోచన ఎలా ఉంటే తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఏదైనా ఉన్నదేమో చూడు. ఇటువంటి ప్రార్థన చేస్తాం మనము, నిత్య మార్గంలో నడిపించాలి. అయ్యా నా ఆలోచనలు చూడండి, అయ్యా నా మార్గాలు చూడు ప్రభువా, నా హృదయం చూడు. ఇర్మియా 17లో ఎందుకు హృదయం చూడండి తెలుసా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో అంటున్నాడు. ఇర్మియా 17 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏదంట మోసకరమైనది? మన హృదయమే. అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మానవుని హృదయము పాపముతో నిండింది, ఘోరమైన వ్యాధి. కరోనాకు మందుంది, ఎయిడ్స్ కి మందుంది, క్యాన్సర్ కి మందుంది, అన్నిటికి ఏదో ఒక ట్రీట్మెంట్ జరుగుతున్నాయి.
దగ్గుకు మందు ఉంది, జలుబుకు మందు ఉంది, జ్వరానికి మందు ఉంది, టైఫాయిడ్కి మందు ఉంది. కానీ మందు లేదు ఏంటో తెలుసా? హృదయ వ్యాధికి లేదు. గుండెకి మందు ఉంది, హృదయానికి లేదు. హృదయంలో ఆలోచనకు మందు లేదు. హృదయంలో ఆలోచనకు, హృదయం పరిశోధించాడు ఎవరు తెలుసా? హృదయములకు ఆరోగ్యం కలిగేవాడు యేసు ప్రభు మాత్రమే. అంటాడు సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ 10 ఎకరాల పొలం వేసి డబ్బులు అంట. నా కుమారుడా నీ చేతిలో 100 నాకు ఇచ్చానులా. నా కుమారుడా నీ వేసుకున్న చైన్ నెక్లెస్ నాకు ఇచ్చానులా. దేవుడు ఏమన్నాడు చేసయ్యా? డబ్బులు అడగలేదు వేసి నిన్ను, నన్ను నీ హృదయాన్ని నాకు అన్నాడు. ఏసయ్యా అడుగుతున్నది ఏంటి తెలుసా? నీ డబ్బు దగ్గర ప్రపంచం అయినది, బంగారు అయినది, వెండి అయినది, హల్లెలూయా, సముద్రం అయినవి, దేవుని సమస్తం ఆయన మాట చెప్పున కలిగేయమని. ఆయన నిన్ను నన్ను ఏమడుగుతున్నాడు తెలుసా? నీ డబ్బులకు, నీ సొత్తుని కాదు, నిన్నే అడుగుతున్నాడు ఆయన. నీ హృదయం నాకు ఎందుకు తెలుసా? ఎందుకు ప్రభు అంటే, నీ కారు బాగలేకపోతే మెకానిక్ ఉన్నాడు, నీ బైక్ బాగలేకపోతే మెకానిక్ ఉన్నాడు. హల్లెలూయా. ఏది పాడైనా దానికి మెకానిక్లు డాక్టర్లు ఉన్నారు. పంటికి డాక్టర్, కంటికి డాక్టర్, ఒంటికి డాక్టర్, చెవికి డాక్టర్, అన్నిటికీ డాక్టర్ ఉన్నాడు. హృదయానికి డాక్టర్ లేడు. నీ హృదయ పరిశోధకుడు యెహోవాయే. హల్లెలూయా. నీ హృదయం పరిశీలించగలిగినవాడు దేవుడే. నా హృదయాన్ని చూడు ప్రభువా. చేయలేని వేరునాలు వద్దు, చేయలేని వేరునాలు మొలిచి నా జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ చేయలేని వేరు ఏం చేస్తుంది తెలుసా? దాని యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని సన్నిధికి, దేవునికి నేను దూరం చేయడమే. ఈ చేయలేని వేరు, అందుకే మొక్క ఇవ్వకనేది ఆ వేరు మొలిచినప్పుడు దాన్ని తెంచేసుకోవాలి. హల్లెలూయా. నేను చెప్పా, నూనెతో మనం ఏమైపోవాలి? జారిపోవాలి. హల్లెలూయా. దొంగ వలె తప్పించుకోవాలి పాపానికి. మనం పాపంకి ఇప్పుడు దొంగల్లా కనబడాలి, గజ దొంగల్లాగా. ఏంటి? పాపం మనం చూసినప్పుడు మనం గజ దొంగలు అయిపోవాలి, నక్సలైట్లు అయిపోవాలి. ఎలా? పారిపోవాలి, పాపానికి దూరంగా జారిపోవాలి. హల్లెలూయా. ఇలా జారిపోవడానికి దేవుడు నీకు ఎప్పుడు నూనె ఇస్తాడు. చేతులు దయ, నీ ఆనంద దైవత అభిషేకించింది, నూనెతో నా తలంటున్నాయి. అయ్యా, ఈ లోకపు ఆలోచన, ఈ లోకం చేయలేని వేరు నుంచి, నీ తలంపులు, మాటలు, క్రియలు ఎక్కడ కూడా నీకు విరోధమైన ఏ చేయలేన వేరు నుంచి అయ్యా నేను జారిపోవడానికి నీ నూనెతో అభిషేకించని ప్రార్థన చేసినప్పుడు తప్పించబడతాం. హల్లెలూయా. ఎందుకు దేవుడిని తప్పిస్తాను తెలుసా? అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతని, హల్లెలూయా, దేవుని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తినైనా దేవుడు మారుస్తాడు. ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడంట, చెప్పి నేను ముగిస్తాను. తాగుబోతు ఫ్రెండ్స్ స్నేహితులు అయ్యారు. ఎవరికి? బ్యాంక్ మేనేజర్. వాళ్ళ భార్య మంచి ప్రార్థనా పరురాలు. ఎప్పుడు ప్రార్థన, వాక్యము ప్రార్థన, ఇంటి పని ప్రార్థన, ఇంకొక జీవితం లేదానికి. ఇంటి పని అంతా చేస్తుంది, బైబిల్ చదువుతారు. ఇంటి పని అంతా చేస్తుంది, మోకరించి ప్రార్థన చేస్తారు. ఈ బ్యాంక్ మేనేజరు తాగడానికి అడ్డుగా ఉంది. ఈయన లగ్జరీ లైఫ్ ని, ఈయన ఫ్రెండ్స్ తో కొంచెం తాగడానికి అన్నిటికీ అడ్డుపడుతుంది. ఒకరోజు తాగుతున్న ఫ్రెండ్స్ అంటే నా భార్య ఏదో 24 గంటల ప్రార్థన ఉంటుంది. తాగడానికి కూడా కనీసం మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి తాగడానికి కూడా నాకు ఏం లేదు, స్వేచ్ఛ లేదు. ఆ తాగుబోతు ఫ్రెండ్స్ ఒక ఇచ్చినారు ఆలోచన. తాగుబోతులు కదా మంచి ఆలోచన ఇస్తారు. తాగుతున్నాడు, ముందే మాట్లాడతాడు, జ్ఞానం కూడా పలికినాడు, కైపులో మాట్లాడే మాటలు, జ్ఞానానికి మించిన మాటలు మాట్లాడతారు తాగుబోతు. వాళ్ళు ఇచ్చారు నాకు సలహా, తాగుబోతు సలహా ఏమన్నా తెలుసా? అరే నువ్వు మేనేజర్ కదా, బ్యాంక్ మేనేజర్ కదా, బ్యాంక్ క్లోజ్ చేసిన తర్వాత కీస్ నీకే కనిపిస్తారు. బ్యాంక్ కీస్ ఇంటికి వెళ్ళిపో, ఆ కీస్ పోతా గోదావరి దగ్గర కదా, గోదావరి వేసి వెళ్ళిపో, రెడీ అయిపో. ఉదయం చేసి నీ భార్యతో గొడవ పెట్టుకోవడానికి ఆమె ఏ తప్పు చేయదు, గొడవ పెట్టుకోవడానికి ఆస్కారం లేదు. అయితే నువ్వు కీస్ అడుగుతావు కదా,
కీస్ ఎక్కడి నుంచి రానండి అని చెప్తే నీకు ఇచ్చాను రాత్రి అని చెప్పుకో, గొడవ స్టార్ట్ అవుతుంది. దీంట్లో విడాకులు ఇచ్చాడు, మళ్ళీ ఆలోచించాడు. ఎందుకంటే వాళ్ళ భార్యతో అతను గొడవ పెట్టుకోవడానికి ఆ భార్య నుంచి ఎటువంటి రిమార్క్స్ లేవు, అన్నిట్లో పర్ఫెక్ట్. ఆయన ఈ విధంగా వెళ్ళాడట, రాత్రి అంతా తాగాడు, ఆ కీస్ తీసుకున్నాడు. పోతా ఆ కారు పక్కన గోదావరి వేసేసినాడు. ఆ కీస్ వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. ఆ వచ్చి దుప్పటి కట్టింది, నిద్రపోయినాడు. ఉదయం తెలిసింది. ఉదయం తెలిసి రెడీ అవుతున్నాడు అన్నాడట. సరే ఆయన అనుకున్నాడట, మా భార్య చేపల కూర మళ్ళీ చేస్తుంది, ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నాడు కదా, చేపల కూర చేయించుకున్నాడే. ఈరోజు ఉదయం చేపల కూర చేస్తే ఉదయం చేపలు ఎందుకంటే మధ్యాహ్నం కంటే ఇప్పుడే కావాలన్నమాట. సరే అంటే ఇంకా రెడీ అయిపోండి, నేను అమ్మవారి షాప్కి వెళ్ళి చేపలు కూర చేపలు తీసుకొచ్చి వండుకుంటానని ఆ వండి పెట్టింది. తిన్నాడంట, అద్భుతంగా తిన్నాడు, రెడీ అయ్యాడు. ఇక కారు వస్తుంది, ఏం స్టార్ట్ అవ్వాలి? గొడవ స్టార్ట్ అవ్వాలి. ఏమే చెప్పండి, రాత్రి నేను కీస్ ఇచ్చాను కదా, అది తీసుకురా అన్నాడంట. ఆయన ఏమనగాలి, ఏం తీసుకున్నాడు? ఆయన ఏం చేసిందంటే వండకంటే గెలిపిందంట. కిచెన్ లోకి వెళ్ళిపోయి ఒక టీ తీసుకుందంట. ఒక టీ తీసుకుందంట. ఆ కీ తీసుకొని ఇదేనా అంటే అనిందంట. ఆ కీసే ఇదేనా అంటే ఇది నీకెక్కడే అన్నాడంట. నేను నీ ఇంటి నా కైపులో నేను వేసానా, నా భార్య ఇచ్చానా అని డౌట్ వచ్చిందంట. నేను మధ్యలో వేసేసినట్టే లేదు కైపులో ఉన్నా, నేను ఖచ్చితంగా వేసేసాను, బాగా గుర్తుంది అనుకున్నాడంట. ఇవి ఎక్కడ వేయకంటే ఏమండి, మీరు చేపలు తమ్మున్నారు కదా, నేను చేపల కోసం మధ్యలో వెళ్ళానండి. ఆ గోదావరి మధ్యనే చేపలు అమ్ముతున్నారు, వాళ్ళు కట్ చేసి ఇవ్వంటే మా టైం అయిపోతుంది, అదే తీసుకొచ్చేసినండి, 2 చేపలు తెచ్చుకున్నానండి మీకోసం. చేపలు తెచ్చి నేనే కట్ చేస్తుంటే ఆ చేప కడుపులో ఈ కీస్ దొరికింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, ఏదైనా జరగాలి. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయంట. జరిగిందంతా చెప్పాడు. ఏమే నేను ఈ కీస్ గోదావరిలో పడేశాను, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఏ చేప కొన్నావో ఆ చేప ఆ కీస్ మిగేటట్టు దేవుడు చేశాడు. ఆ చేపను నీ దగ్గరికి వచ్చేటట్టు చేశాడు, నీవే కోసేటట్టు చేశాడు. కీస్ నాకు ఇక్కడని కాళ్ళ మీద పడి ఏడ్చాడంట, నన్ను క్షమించే, నీ దేవుడు శక్తిమంతుడు అని చెప్పి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎత్తుకో బైబిల్లో. ఈ దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఈ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నేను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఏనాడు సిగ్గుపడలేడు, ఏనాడు తల వంచలేడు, దేవుడు చేయడు. హల్లెలూయా. ఒకవేళ ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, భవిష్యత్తు లేదని బాధపడుతున్నావా, నా జీవితంలో ఏ విధంగా బాధపడుతున్నావు, నిన్ను సిగ్గుపరచడు, నిన్ను ఈతను సిగ్గుపరచలేడు దేవుడు. నిన్ను లేవనెత్తుతాడు. తగిన సమయంలో, తగిన స్థితికి తగిన సమయంలో ఆయన నేను హెచ్చించే దేవుడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో చాలా సార్లు అనుకుంటాం, అన్ని కోల్పోయాను. ఏం భయపడతండి, దేవుడు కొత్తగా స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. అన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, కొత్తగా యోగు సాధన అన్ని పోయిన యోగం అంటే యోగంట ఏ పర్ల కొత్తగా స్టార్ట్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏది పోగొట్టుకున్నా దేవుడు రెండో చేస్తాడు. హల్లెలూయా. సాధన గారు ఎంతవరకు చేస్తాడు తెలుసా, నీకు అయిపోయింది అన్నప్పుడు చేస్తాడు. అప్పుడు అయిపోయింది అనుకోవద్దు, నా దేవుడు చేస్తాడు. నువ్వు ముగించాలని చూస్తావు, నా దేవుడు ప్రారంభిస్తాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మొలుచును. అరణ్యంలో త్రవ్వగలుగు చేయి దేవుడు, ఎడారిలో ఉన్నందులో ప్రవహింపజేయ దేవుడు. నీకు రాకున్నాడు. హల్లెలూయా. లేచి నిలబడదాం, 10 నిమిషాలు ప్రార్థించాలి.